హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ వీడియోలో నేను ఈరోజు చూపిస్తున్న రెసిపీ పిల్లలకి ఇది చాలా మంచి ఫుడ్ అండి. ఈ ఫుడ్ మనం డే బై డే పెట్టాము అంటే ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు. నేను సేమ్ ఇంగ్రీడియంట్స్తో ఆల్రెడీ ఒక రెసిపీ ప్రిపేర్ చేసి ఇంతకుముందు వీడియో అప్లోడ్ చేశాను. కావాలనుకున్న వాళ్ళు ఛానల్ చెక్ చేసి చూడండి, లేదంటే నేను లింక్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి. సో ఈ వీడియో మేకింగ్ ప్రాసెస్ చూద్దాము. ముందుగా మనము ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, కొంచెం జీరా, 2 వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నేను 1 క్యారెట్ ఫుల్గా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. ఇంకా హాఫ్ బీట్రూట్ తీసుకున్నాను. ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనము ఈ ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేయాలి. బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఇంకొక 2-3 టైమ్స్ అలా తిప్పేసి మనము ఆల్రెడీ నేను 3 స్పూన్స్ రైస్ ఇంకా 3 స్పూన్స్ మూంగ్ దాల్ పెసరపప్పుని వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ 10 మినిట్స్ సరిపోతుంది. సో అవి కూడా దీనిలోకి వేసేసి మొత్తం కలిపేసి, వాటర్ ఇంకా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు ఆ వాటర్ సరిపోతాయి అనుకున్నా సరిపోవచ్చు. ఇంకా దీనిలోకి ముందుగానే హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాము అంటే బాగుంటుంది. తర్వాత మనము ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 to 6 విజిల్స్, కంపల్సరీగా 5 to 6 విజిల్స్ రానివ్వాలి. ఎందుకంటే బీట్రూట్, క్యారెట్ ఉంది కాబట్టి సో స్మూత్గా ఉడకాలి కాబట్టి 5 to 6 విజిల్స్ తెప్పించి తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత చూసామంటే ఇలా ఉడుకుంటుంది. సో దీన్ని మనం గ్యాస్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఫుడ్ని అంతా మనం స్మూత్గా చేసుకోవాలి. ఒక స్మాషర్ తీసుకొని స్మాషర్తో మనం ఇలా స్మూత్గా స్మాష్ చేసుకోవాలి. ఈ స్మాష్ చేసేటప్పుడు ఒక స్పూన్ గీ అనేది వేయాలి, కంపల్సరీగా వేయాలి. ఇది ఎవరికైనా వేయచ్చు. సో వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది, లేకుంటే బాగుండదు. సో పిల్లలు తినరు. సో దానికోసం ఒక హాఫ్ స్పూన్ అన్నా వేయండి, వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత టేస్ట్ చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ తక్కువ ఉంది అనిపిస్తే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. అంతే అండి. ఒక 2-3 మినిట్స్ మనం సిమ్లోనే పెట్టి ఒక 2-3 మినిట్స్ అలా ఉడికించాము అంటే దగ్గర పడిపోతుంది. కొంచెం కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఫీడింగ్ బౌల్లోకి మార్చుకొనేసి అది కొంచెం చల్లారిన తర్వాత పిల్లలకి లైట్గా వేడిగా ఉన్నప్పుడే పిల్లలకి పెట్టాలి. మరీ చల్లారనివ్వద్దు, చల్లగా ఉంటే బాగోదు. సో ఈజీ రెసిపీ, మంచి వెయిట్ గెయిన్ రెసిపీ, పిల్లలకి చాలా హెల్దీ. బీట్రూట్ పెట్టడం చాలా మంచిది పిల్లలకి. సో ఇంతవరకు స్టార్ట్ చేయలేదు అనుకుంటే ప్లీజ్ స్టార్ట్ చేయండి ఈ రెసిపీని. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.